హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అండ్ రీసెంట్ టైమ్స్లో కొంచెం వీడియోస్ డిలే అయ్యాయి. సారీ అండి, ఎందుకంటే కొంచెం వర్క్ ఉండే వల్ల కుదరడం లేదు. బట్ నేను ఫర్దర్గా అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వచ్చేసి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇవాళ వీడియో అయితే మీకు అర్థమైపోయే ఉంటుంది. జర్మనీలో చాలామంది ఇండియన్స్ చదవడానికి వస్తూ ఉన్నారు కదా, అండ్ ఈవెన్ వర్క్ చేయడానికి కూడా వస్తున్నారు. బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది అందరిలో ఉంటుంది: జర్మనీలో రేసిజం ఉందా, అండ్ ఇండియన్స్ వచ్చేసి ఫేస్ చేస్తున్నారా అన్న దాని మీద వచ్చేసి ఇవాళ నేను నా రియల్ ఎక్స్పీరియన్స్, కామన్ ఛాలెంజెస్ ఏమేమి అండ్ నేను టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే లెంత్గా ఉంది అని అనుకుంటున్నారేమో, బట్ నేనైతే నా 3 ఇయర్స్లో ఏమేమి సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాను అనేది అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే వీడియో లెంత్ అయింది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే వచ్చేసి అన్ని ఇన్సిడెంట్స్ మీకు తెలుస్తుంది ఇలా కూడా ఉంటుందా అని. అండ్ కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకైతే హాయ్ అండి, నేను జర్మనీలో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికో ఒకరికైనా హెల్ప్ అవుతుందని వీడియోస్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే రేసిజం అనేది ఏంటి అనేది తెలుసుకుందాము. రేసిజం అనేది వచ్చేసి డైరెక్ట్గా కాకపోయినా కొంచెం సబటల్గా ఉండడం ఉంటుంది. అంటే ఎలా అంటే కొన్నిసార్లు జాబ్స్ చేసే వర్క్ ప్లేస్లో అయ్యుండొచ్చు, హౌసింగ్ ప్లేస్లో అవ్వచ్చు, పబ్లిక్ ప్లేసెస్లో కూడా కొన్నిసార్లు ఈ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేయొచ్చు. బట్ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది అందరిలో: జర్మన్ లాస్ అనేది స్ట్రిక్ట్గా ఉన్నాయా, రేసిజం మీద వచ్చేసి ఏదైనా లాస్ అనేది స్ట్రిక్ట్గా ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవాలి వచ్చేక ముందు. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, అంటే జర్మనీలో వర్క్ ప్లేస్లో, హౌసింగ్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఇలా చాలా ప్లేసెస్లో ఈ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుందని. ఇప్పుడైతే డీటెయిల్గా ఒక్కొక్క ఆస్పెక్ట్ అనేది చూస్తాము, ఎందుకంటే అప్పుడే మనం అర్థం చేసుకోవడానికి అవుతుంది ఎలా ఉంటుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వర్క్ ప్లేస్ డిస్క్రిమినేషన్లో ఎలా ఉంటుందంటే, జర్మనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ దొరకడం కొంచెం కష్టం అయిపోతుంది, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి చాలా కాంపిటీషన్ ఉండే వల్ల వచ్చేసి స్కిల్ సెట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. అలాంటప్పుడు వచ్చేసి కొన్ని కంపెనీస్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ వచ్చేసి మస్త్ ప్రిఫర్ చేయడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో మనకి జర్మన్ రాలేదంటే జాబ్ దొరకడం అనేది చాలా చాలా కష్టమైపోయింది. సో బెస్ట్ టిప్ ఏంటంటే వచ్చేసి మీరు వచ్చేక ముందు స్ట్రాంగ్గా జర్మన్ నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి కొందరు చేసే తప్పులు ఏంటంటే జర్మన్ రిలేటెడ్ రెజ్యూమే ఫాలో చేయకపోవడము. వాళ్ళు స్టిల్ వచ్చేసి మన ఇండియన్స్ ఎలా రెజ్యూమ్ చేస్తామో అదే విధంగా వచ్చేసి రెజ్యూమ్ని అప్లై చేస్తూ ఉంటారు. బట్ అలా చేయొద్దండి, జాబ్స్ దొరకడం చాలా కష్టము. అలాంటప్పుడు వచ్చేసి డెఫినెట్లీ ఈజీగా వాళ్ళు వచ్చేసి రిజెక్షన్ చేసేస్తారు వితౌట్ ఎనీ వచ్చేసి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామని కూడా రీజన్ చెప్పరు. సో మీరైతే జాబ్స్ అప్లై చేసే ముందు స్ట్రాంగ్గా వచ్చేసి జర్మన్ రిలేటెడ్ కవర్ లెటర్, రెజ్యూమే అన్ని జర్మన్ రిలేటెడ్ ఫార్మాట్ అనేది మెన్షన్ చేయాలి, ఫాలో చేయాలి. అప్పుడే అనేది మనకి జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకుంటే హౌసింగ్ డిస్క్రిమినేషను. ఇది వచ్చేసి నేను పర్సనల్గా ఫేస్ చేసిన, ఇది మెయిన్లీ వచ్చేసి ఇనీషియల్ స్టేజెస్లో అండి. అంటే మీరు ఫస్ట్ టైం జర్మనీకి వస్తున్నారు, స్టూడెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఫ్యామిలీగా జాబ్ మీద మీరు జర్మనీకి వస్తున్నారంటే అలాంటి టైంలో కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది. ఎందుకంటే మీరు వచ్చేసి ఫస్ట్ టైం వస్తున్నారు కదా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఫుడ్ తీసుకోండి. ఇండియన్స్ మనం తినే ఫుడ్ వచ్చేసి కొన్ని స్పైసెస్, కొన్ని మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటుంది కదా, అవన్నీ వచ్చేసి జర్మన్స్కి అస్సలు పడవు. అండ్ కొన్నిసార్లు వచ్చేసి మనం ఇంట్లో కుక్ చేసిన తర్వాత ఏదో ఒక టైంలో వచ్చేసి మన బట్టలకి కూడా ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, సో అది వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. కొందరు వచ్చేసి ఇక్కడ ఎలా ఉంటారంటే, కొందరు వచ్చేసి గార్లిక్కి అగైనెస్గా ఉంటారు, కొందరు వచ్చేసి స్పైసెస్కి కొంచెం అగైనెస్గా ఉంటారు. అంటే వాళ్ళకి పడకుండా ఉండొచ్చు, అలర్జిక్గా ఉండొచ్చు. అలాంటివన్నీ ఉండేటప్పుడు వచ్చేసి ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఓకే ఫారినర్స్కి ఇవ్వడం కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు ఈజీగా రిజెక్ట్ చేసేస్తారు.
సో, ఇలాంటప్పుడు ఏం చేయాలి అనేది వచ్చేసి స్టార్టింగ్‌లో నాకు కూడా తెలియలేదు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. నేను స్టార్టింగ్ జర్మనీకొచ్చినప్పుడు మాకైతే హౌస్ అనేది దొరికేసింది. ఎందుకంటే ఓల్డ్ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇండియన్సే. సో, వాళ్ళ ద్వారా వచ్చేసి మాకు హౌస్ అయితే దొరికేసింది. అండ్ బేసికలీ వచ్చేసి వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఓల్డ్ ఉన్నవాళ్ళు. నార్త్ ఇండియన్స్ ఫుడ్‌కి, మన సౌత్ ఇండియన్ ఫుడ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, నేను దాని తర్వాత మన ఫుడ్ అని మేము తింటూ ఉంటాం కదా! ఒకసారి వచ్చేసి మా ల్యాండ్‌లార్డ్ అనే వ్యక్తి వచ్చేసి ఇంటికొచ్చారు. విజిట్ చేశారు. అప్పుడు ఆ స్మెల్ వల్ల వచ్చేసి వాళ్ళు కొంచెం డిఫరెన్స్ అనేది ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు డైరెక్ట్‌గా కూడా నాకు చెప్పారు. ఇలాగ వచ్చేసి ఈ ఆనియన్, గార్లిక్ స్మెల్ ఎక్కువొస్తుంది. అలా అనేసి ఒకలాగా అంటే ఆ వ్యక్తి వచ్చేసి కొంచెం ఇదిగా చెప్పలేదు కానీ, అది చెప్పిన వెంటనే నాకే ఒకలాగా ఆక్వర్డ్‌గా అయిపోయింది. ఎందుకంటే, అయ్యో! మనం ఎలాగ ఫేస్ చేయాలనేది కూడా నాకు తెలీదు నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు. సో, అదేలాగా మనం ఇంట్లో కుక్ చేసినప్పుడు మన బట్టల మీదంతా కూడా కొంచెం ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా! సో, డెఫినెట్‌లీ అండ్ ఇక్కడొచ్చేసి కుకింగ్ అనేది ఓపెన్ కుకింగ్ కదా! లివింగ్ ఏరియా, కుకింగ్ కిచెన్ అనేది కంబైన్‌గా ఉంటుంది. సెపరేట్ కిచెన్ ఉండదు. సో, అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. సో, ఇలాంటివన్నీ ఫేస్ చేసుకొని వాళ్ళకొచ్చేసి ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ అనేది వస్తది. దాని తర్వాత నేనేం చేశానంటే, ఆమె ఇంకో 2 డేస్‌లో వస్తుంది మన ఇంటికి అన్నప్పుడు వచ్చేసి, నేను హెవీ మీల్స్ అస్సలు కుక్ చేయనండి. వెరీ సింపుల్, కొంచెం నార్మల్ ఫుడ్ కుక్ చేస్తాను. మసాలా ఐటెమ్స్ ఏవి ఎక్కువ కుక్ చేయను. అప్పుడు కొంచెం ఇంట్లో అంతా వచ్చేసి ఆ మసాలా స్మెల్ లేకుండా ఉంటుందని నేను ఫాలో అయితున్నాను. బట్ ఇది ఎంతవరకు ఎవరికి యూజ్ అవుతుందో తెలీదు. బట్ ఇలాంటివి కూడా వచ్చేసి ఉంటుంది జర్మనీలో. సో, మనం దాని తగ్గట్టు అడాప్ట్ అవ్వాలి. స్టార్టింగ్‌లో నేను కూడా చాలా ఫేస్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐ నో ద ట్రిక్స్ అనేసి అనుకుంటున్నాను. కొన్ని సార్లు ఏమేం చేయాలి అనేసి నేను ట్రై చేస్తున్నాను. బట్ స్టిల్ ఐ యామ్ లెర్నింగ్. నెక్స్ట్ తీసుకుంటే పబ్లిక్ డిస్క్రిమినేషన్ అండి. ఇది ఎలా ఉంటుందంటే ఇది కూడా నేను ఫేస్ చేశాను. లిటరల్‌గా నేను ఫేస్ చేశాను. జర్మనీలో రేసిజం సిటీ వైస్ అనేది ఉంటుందని కూడా చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గర్ సిటీస్ ఒక మ్యూనిక్ కావచ్చు, ఫ్రాంక్‌ఫర్ట్ కావచ్చు, బెర్లిన్ కావచ్చు. ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే హాంబర్గ్ కూడా కావచ్చు. ఇక్కడ వచ్చేసి చాలా ఇండియన్స్ ఉంటారు. అండ్ వాళ్ళొచ్చేసి ఎట్లా జర్మన్స్ ఉంటే కూడా వాళ్ళొచ్చేసి ఇండియన్స్‌ని ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తారు. వాళ్ళు కూడా క్లోజ్‌గా మూవ్ అవ్వడము, ఫ్యామిలీ అకేషన్స్‌కి విజిట్ చేయడము అలా అంతా ఉంటారు. బికాస్ వాళ్ళొచ్చేసి కొంచెం బ్రాడ్ మైండెడ్‌తో ఎలా అంటే ఏం పెద్దగా డిఫరెన్స్ అనేది చూపించరు. కానీ కొన్ని చిన్న సిటీస్ ఉంటాయండి. అక్కడొచ్చేసి వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. కంప్లీట్ అగైనెస్ట్ ఉంటారనుకోండి. అండ్ ఇంకా కొంచెం ఓల్డర్ పీపుల్ ఉన్నారంటే దే వోంట్ లైక్ అనే చెప్పొచ్చు. సో, అలాంటప్పుడు వచ్చేసి వాళ్ళు కొంచెం ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ మార్చడము, కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం అలా కూడా చేస్తారు. చిన్న సిటీస్‌లో బికాస్ వాళ్ళకొచ్చేసి ఇంటర్నేషనల్ పీపుల్ వచ్చేసి అంత ఏమి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇది నేనెప్పుడు ఫేస్ చేశానంటే, జర్మనీలో కొత్తగా నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నేను ట్రామ్ ఉంటుంది కదా! అందులో ట్రావెల్ చేస్తున్నాను కాలేజ్‌కెళ్ళడానికి. అప్పుడు నేనొక్కటే ట్రావెల్ చేస్తున్నా. నాకు తెల్వదు. సో, నేను వెళ్తున్నప్పుడు వచ్చేసి ఒక ఓల్డ్ వుమెన్ వచ్చేసి సీట్‌లో కూర్చోన్నారు. పక్కన స్పేస్ ఉంది. అంటే తను వచ్చేసి బ్యాగ్ తీస్తే నేను కూర్చోవచ్చు. సో, నేను వెళ్ళి నిల్చున్నాను. నిల్చుకున్నప్పుడు వచ్చేసి ఆమె బ్యాగ్ తీస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఆమె బ్యాగ్ తీయలేదు. సరే ఓకే. బ్యాగ్ తీయలేదులే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. నిల్చుకొనే ఉన్నాను. నా ముందర ఇంకో జర్మన్ వచ్చినప్పుడు ఆమె బ్యాగ్ తీసి ఆ పర్సన్ కూర్చున్నారు. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే వచ్చేసి నేను వెళ్ళినప్పుడు ఆమె బ్యాగ్ తీయలేదు. అండ్ వేరే జర్మన్ వచ్చినప్పుడు బ్యాగ్ తీశారు. సో, అది మన కళ్ళ ముందరే జరిగినప్పుడు కొంచెం హర్టింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే మనమేం అంత డిఫరెంట్‌గా ఉన్నామా అని ఫీల్ అవుతాం కదా! డెఫినెట్‌లీ. సో, ఇలాంటివి కూడా ఉంటుంది. సో, దాని తర్వాత నుంచి జర్మన్స్ ఉండి వెళ్ళి కూర్చున్నారంటే, నేను వెళ్ళి నిల్చొని కూడా నిల్చుకోను. ఎందుకంటే దూరంగానే ఉంటాను. వెళ్ళి వాళ్ళు ఎలాగో తీస్తారో, తీయరో తెలియదు.
ఎందుకు వచ్చేసి మనం వెళ్ళి ఇన్సల్ట్ అయ్యేలాగా ఫీల్ అవ్వాలని చెప్పేసి నేను దూరంగా ఉంటాను. కొందరు ఉంటారు, వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు పిలిచి మరీ కూర్చోమని చెప్తారు. అలా కూడా కొందరు ఉంటారు. ఇది డిపెండ్స్ అండి. సిచ్యువేషన్ తగ్గట్టు మనం రియాక్ట్ అవ్వాలని చెప్తారు కదా, అలా ఉంటుంది. సో ఇది ఒక కేసు. ఇంకొకటి వచ్చేసి చెప్పాను కదా, లొకేషన్ అనేది చాలా చాలా మ్యాటర్. ఇక్కడ వచ్చేసి ఈస్ట్ జర్మనీలో మెయిన్గా వచ్చేసి చాలా తక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ బయాస్గా ఉంటారు. ఆమ్, అది కొంచెం ఫేస్ చేయడం కొంచెం కష్టమే అనుకోండి. సో ఇది మెయిన్గా నేను ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్ ఆర్ రేసిజం ఏదైనా కావచ్చు. ఇది చిన్న చిన్నగా చూసినప్పుడు వచ్చేసి కొంచెం హర్టింగ్గా అనిపిస్తుంది కదా ఇనిషియల్ డేస్లో. మెయిన్లీ ఇనిషియల్ డేస్లో కొత్తగా మనం ఒక కంట్రీ అంటే మన హోమ్ కంట్రీని వదిలేసి ఇంకో కంట్రీకి వచ్చినప్పుడు వచ్చేసి వెల్కమింగ్గా లేదంటే మనం ఇనిషియల్ స్టేజ్లో వచ్చేసి మనమే ఆటోమేటిక్గా ఫీల్ అవుతాము, మనం రైట్ డెసిషన్ తీసుకున్నామా, మనం ఈ ప్లేస్లో సెటిల్ అవ్వగలుగుతామా అనేసి చాలా క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతుంది మనకి. అది స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ ఎంప్లాయీస్కి కూడా ఉంటుంది. సో ఇది కొంచెం మీరు తెలుసుకొని రావాలి. ఇక్కడ కల్చర్ అలా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా రావచ్చని నేను ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ వచ్చేసి ఇక్కడ లాస్ ఏమైనా ఉందా అంటే హ్యాండిల్ చేయడానికి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళు చాలా ఈజీగా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. సో జర్మన్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ చెప్పాను కదా, ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగి కొంచెం మీరు ఏదైనా ఎఫెక్ట్ ఎక్కువ అయ్యారంటే డెఫినెట్లీ మీరు రిపోర్ట్ చేయొచ్చు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనే అనుకోండి. అండ్ సో ఇప్పుడైతే వీడియోలో ఎలాంటి రియల్ ఎక్స్పీరియన్సెస్ నేను ఫేస్ చేశాను, ఎలా భయపడ్డాను అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడైతే ఇంకొక చిన్న స్టోరీ చెప్తానండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడము. ఈ ఫేజ్లో వచ్చేసి నేనే రియలైజ్ అయ్యాను ఐ యామ్ అట్ సేఫ్ ప్లేస్ అనేసి. ఎందుకంటే వచ్చేక ముందు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ రియల్ సిచ్యువేషన్ వచ్చేసి డెఫినెట్లీ మీకు వచ్చేసి ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను కొత్తగా వచ్చినప్పుడు జర్మనీలో ఒక 6 months అయి ఉంటుంది అనుకోండి. అప్పుడు వచ్చేసి నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నాను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. ట్రామ్ అంటే మీకు ఐడియానే ఉంటుంది ఎంతమంది క్రౌడ్ ఉంటారు అని చెప్పేసి. బస్ అంటే కూడా వచ్చేసి మినిమం క్రౌడే ఉంటారు కదా. కొన్నిసార్లు వచ్చేసి చిన్న చిన్న ప్లేసెస్కి ట్రావెల్ చేయడానికి బస్సులో ఇంకా చాలా తక్కువ క్రౌడ్ ఉంటారు. సో అప్పుడు వచ్చేసి ఏం జరిగిందంటే ఒక జర్మన్ పర్సన్, ఒక యంగ్ బాయ్ అనుకోండి, టీనేజర్ బాయ్, 25 to 30 years బాయ్ వచ్చేసి కొంచెం ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసి బస్సులో కూర్చున్నప్పటి నుంచి వచ్చేసి చాలా న్యూసెన్స్ చేశారు. అందరూ సైలెంట్గా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉన్నారు. కానీ తను కొంచెం న్యూసెన్స్ చేస్తూ మాటల్లో వచ్చేసి కొంచెం ఫారినర్స్ని కొంచెం తిట్టడం స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేయగానే వచ్చేసి ఆ బస్లోనే వచ్చేసి ఆల్మోస్ట్ 10 people వరకు ఫారినర్స్ ఉన్నారండి. వాళ్ళు వచ్చేసి అందరూ యూనిటీ అయిపోయి నువ్వు ఎలా వచ్చేసి ఇలా మాట్లాడతావు అని చెప్పేసి ఒక రివర్స్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అండ్ లక్కీలీ వచ్చేసి ఆ రోజు ఆ డ్రైవర్ కూడా ఫారినరే. ఆయన వచ్చేసి ఏం చేశాడంటే తెలివిగా వచ్చేసి బస్సు ఆపేశాడు ఒక చోట. ఆపేసి తను పోలీస్ పీపుల్కి కాల్ చేశాడు. అండ్ బస్సు మొత్తం వచ్చేసి లాక్ చేసేసారు, ఎవ్వరూ బయట వెళ్ళకూడదు. ఆ పర్సన్ మెయిన్లీ ఎవరైతే న్యూసెన్స్ చేశారో ఆ పర్సన్ అస్సలు బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి బస్సే ఓపెన్ చేయలేదు, మొత్తం లాక్ చేసి అంటే పోలీస్కి కాల్ చేసి వెయిట్ చేస్తున్నారు ఒక చోట. ఫుల్ గొడవ అయిపోయింది. నేను చాలా చాలా భయపడ్డాను అనుకోండి, ఎందుకంటే నేను కూడా ఫారినరే. సో ఒకలాగా చాలా భయంగా అనిపిస్తుంది కదా, ఎవరు లేదు, నేను ఒక్కటే ట్రావెల్ చేసినప్పుడు. సో అప్పుడు వచ్చేసి పోలీస్ వచ్చే వరకు ఆ బస్ వచ్చేసి ఓపెనే చేయలేదు. అండ్ విత్ ఇన్ కొన్ని సెకండ్స్ 5 minutesలో వచ్చేసి పోలీస్ వచ్చేసారు. ఆ 5 minutesలో ఆ పర్సన్ ఏం చేశారంటే ఇమీడియట్గా వచ్చేసి బస్సు డోర్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి బస్సు డోర్ గట్టిగా బ్రేక్ చేసి తను బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి. ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోయి పరిగెత్తేశాడు. అంతలోపల పోలీసులు వచ్చిన వెంటనే తనని ఎలా అయినా క్యాచ్ చేయాలని చెప్పేసి ఫైనలీ పోలీసు 2 జీప్స్ పోలీసెస్ వచ్చేసి వాళ్ళని ఆ పర్సన్ని క్యాచ్ చేసేసారు. సో ఇది వచ్చేసి ఎలా చెప్పాలి, ఒక మంచి
పాజిటివ్‌గా అనిపించింది నాకు. ఓకే. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇంత క్విక్‌గా ఉన్నారు అండ్ ఇంత సపోర్ట్ వచ్చేసి మనకి చేస్తున్నారన్నప్పుడు డెఫినెట్‌లీ మనం సేఫ్‌గా ఫీల్ అవుతాం కదా! డెఫినెట్‌లీ ఏదైనా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ వెళ్ళినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ డెఫినెట్‌లీ ఉంటుంది. అందరూ వచ్చేసి ఈక్వల్‌గా మనల్ని యాక్సెప్ట్ చెయ్యరు. దేర్ ఆర్ పీపుల్ అన్నప్పుడు వచ్చేసి మనకి ఇలాంటివి కూడా సేఫ్‌గా అనిపిస్తుందన్నప్పుడు డెఫినెట్‌లీ నేను సేఫ్‌గా ఫీల్ అయ్యాను ఆ రోజైతే. దాని తర్వాత నుంచి నేను కొంచెం సేఫ్‌గానే ఫీల్ అయ్యి ఎప్పుడు ఒక్కటే ట్రావెల్ చేయాలంటే కూడా నాకు భయం ఏయకుండా ఉండింది. సో, ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఆ పర్సన్‌ని తీసుకొనెళ్ళి కంప్లెయింట్ చేసి, ఆ డ్రైవర్ కూడా వచ్చేసి కంప్లెయింట్ చేసి, సో, అలా అంతా జరిగింది. సో, దాని తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ బట్ ఐ ఫెల్ట్ వెరీ సేఫ్ అండి. సో, ఇలా కూడా ఉంటుంది. మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మనం వచ్చేసి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం స్ట్రిక్ట్‌గా ఫాలో చేస్తూ అండ్ ఇక్కడ కొన్ని కొన్ని ఉంటుంది. అంటే డస్ట్ డిస్పోజల్ కూడా కావచ్చు, వేస్ట్ డిస్పోజల్ కావచ్చు. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఆల్రెడీ ఉంటుంది. అది మనం డెఫినెట్‌లీ పాటించాలి. అండ్ వాళ్ళు ఏమేమి కండిషన్స్ ఉంటుందో అలాంటివన్నీ మనం పాటిస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. అండ్ జర్మన్ నేర్చుకుంటే వచ్చేసి కొందరు జర్మన్స్ వచ్చేసి చాలా ఫ్రీగా కూడా మాట్లాడతారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అవుతారు జర్మన్స్ కూడా. సో, కొన్ని ప్లేసెస్‌లో ఇలా ఉంటుంది. అది మనం తెలుసుకొని దాని తగ్గట్టు మూవ్ అవ్వడం బెటరు. స్ట్రిక్ట్‌గా రూల్స్ అనేది ఉన్నాయి. సేఫ్‌గా కూడా మనం ఉండొచ్చు. సో, ఇది అండి ఇవాల్టి వీడియో. కొంచెం లెంతీ అయింది. నేనైతే నా 3 ఇయర్స్‌లో ఫేస్ చేసిన అన్ని ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. అప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకే నేనేది వదలకుండా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో ఎవరైనా జర్మనీకి వస్తున్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నాకు కూడా మోటివేటింగ్‌గా ఉంటుంది ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ మరి.